విశిష్ట అతిథి మా అభిమాన ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా మేడం గారికి, అలాగే మా లివ్ పామ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వైవిఎస్టి సాయి ఐఆర్ఎస్ రిటైర్డ్ వారికి, శ్రీ గౌరవ నరసింగరావు సార్ ఐఏఎస్ రిటైర్డ్ వారికి, ఇక్కడ వేదికను అలంకరించినటువంటి జిల్లా ఉద్యాన శాఖ అధికారి గారు, అలాగే ఆర్డీఓ గారు, జిల్లా వ్యవసాయ అధికారి మరియు ఇక్కడ వచ్చినటువంటి రైతులు, నా మిత్రులు, ఇచ్చినటువంటి వివిధ డిపార్ట్మెంట్ అధికారులందరికీ స్వాగత సుమాంజలు పలుకుతూ, ఈరోజు ఇక్కడ మాకు చాలా ఆనందకరమైనటువంటి రోజు, అదృష్టమైన రోజుగా భావించాలి. ఎందుకంటే మన ప్రియతమ హార్టికల్చర్ డైరెక్టర్ వారు మొట్టమొదటిసారిగా ఈ యొక్క లివ్ పామ్ కంపెనీ పరిధిలోకి మా నరసింగరావు సార్ వలన రావడం జరిగింది. సో వారికి ఈ సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతులకి ఎటువంటి, మీ అందరికీ కూడా చాలామంది నన్ను చూసే ఉంటారు, మీ ఇంటికి కూడా చాలామందికి వచ్చి ఉన్నాను. రైతులకి టెక్నికల్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నా నంబర్కి చేస్తే, చాలామంది చేస్తే మీకు ఆల్రెడీ అడ్రస్ చేస్తూ ఉన్నాం. అలాగే నేను నెలలో 20 రోజులు మెదక్లోనే ఉంటున్నాను, మీ అందరికీ తెలుసు. సో టెక్నికల్గా ఎటువంటి సలహాలు కావాలన్నా మీకు నాకు డైరెక్ట్గా సంప్రదించవచ్చు, లేకపోతే మా యొక్క స్టాఫ్ ద్వారా సంప్రదించవచ్చు. ఇప్పుడే మీకు చెప్తున్నా, రైతులకి ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయిల్ పామ్ తోట బాగుండాలంటే దాని లోపల ఉండేటువంటి క్రౌన్ అంటే స్పియర్ భాగం, మువ్వ భాగం అందంగా ఆనందంగా పెట్టుకోగలిగితే అది గుండెకాయ లాంటిది. ఎందుకంటే స్పియర్లో ఏ మాత్రం తేడా వచ్చినా ఎదుగుదల ఆగిపోతుంది. దానిలో వచ్చేటువంటి కణజాలం అంటే ఏంటంటే లీఫ్ ప్రిమోర్డియా అండ్ ఇన్ఫ్లోరసెన్స్ ప్రిమోర్డియా అంటాం. అంటే అక్కడి నుంచే మీకు ఉత్పత్తి స్టార్ట్ అవుతుంది, ఆకులు కానీ పుష్పగుచ్చాలు కానీ. సో దాన్ని ప్రతి 15-20 రోజులకు కానీ నెల రోజులకు కానీ పీరియాడికల్గా సాఫ్ట్ ప్లస్ లామ్డా చేసుకుంటా పోతా, స్ప్రే చేసుకుంటా పోతా ఉంటే అసలు మీకు చెప్పాలంటే 100% ఆ యొక్క ప్లాంటేషన్కి మొత్తం మూలంగా అదే మంచిది. రెండోది, ఆకు ఎంతవరకు విస్తరించి ఉందో అంత భాగంలో ఖచ్చితంగా ఉన్న వేరు భాగానికి ఎప్పుడూ దుక్కి దున్నకుండా ఆ బయట భాగంలోనే మీరు గనక ఎరువు, బయట భాగంలో మాత్రమే ఆ అంతర పంటలు వేసుకోండి. లోపల కూడా ఎక్కడైతే బేసల్ పార్ట్ ఉంటుందో కొమ్మ, అక్కడ దగ్గర నుంచి ఒక 2 అడుగులు ఫస్ట్ ఇయర్, తర్వాత సెకండ్ ఇయర్ ఒక 3 అడుగులు, థర్డ్ ఇయర్ తర్వాత ఒక 1 మీటర్ వదిలేసి ఆ బయటే వాటర్ పెట్టుకోండి, అలాగే బయటే నీళ్లు ఇవ్వండి. మొక్క పెట్టేటప్పుడు చాలామంది ఆలోచించేది ఏంటంటే మిగతా ఉద్యాన పంటల్లాగా కొద్దిగా లోపలికి పెడతా ఉంటారు, అది లోపలికి పెట్టకూడదు. మొక్క ఎంతవరకు మట్టి భాగం ఉందో ఆ మట్టి గడ్డ మాత్రమే భూమికి సమాంతరంగా పెట్టుకుంటే మొక్క తొందరగా ఎదుగుతుంది. ఎందుకంటే పుష్పగుచ్చాలు కానీ వచ్చేదంతా కూడా అక్కడి నుంచే మొదలవుతుంది. కాబట్టి రైతులందరూ కూడా శ్రద్ధగా మీరు ఏ పంట పెట్టాలనుకున్నా కూడా అన్ని పంటలు పెట్టుకోవచ్చు. ఒక్క మొక్కజొన్న పత్తి పట్టే రైతులు మాత్రమే కొద్దిగా మొక్కకి 1 మీటర్ బదులు కొద్దిగా ఎడంగా వేసుకుంటే దాని నుంచి వచ్చేటువంటి గాలి వెలుతురు దీనికి అడ్డు లేకుండా ఉంటుంది. ముఖ్యంగా కొంతమంది రైతులు చాలామంది నన్ను వరి వేసుకోవచ్చు అని అడిగారు. ఆల్రెడీ నెక్స్ట్ పంటకి వరి వేసుకుని రెడీ అయిన రైతులు చాలామంది ఉన్నారు నా దగ్గర. సార్ మేము వరిలో వేసుకుంటాం నెక్స్ట్ టైం అని. వారికి కూడా టెక్నికల్గా, సాంకేతికంగా ఎలా దగ్గరుండి వేయించాలో నేనే దగ్గరుండి మీకు చెప్తాం. కాబట్టి ఎటువంటి మీకు సబ్సిడీ విషయాల్లో కానీ అసలు జిల్లాలో ముందంజ ఉండడానికి, యాక్చువల్గా ఎప్పటికప్పుడు మనకి సబ్సిడీ రిలీజ్ అవ్వడానికి మన మేడం గారు ఎంతో కృషి చేసి మనకి తీసుకొస్తూ ఉన్నారు. సభాముఖంగా మరి ఒక్కసారి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మొన్న మీరు చూశారు కదా, వర్షాలు వచ్చినప్పుడు మీ పంట మేడం మీకు సభాముఖంగా ఇంకోటి చేస్తున్నాం మేడం. యాక్చువల్గా మొన్న వర్షాల్లో ఒక రైతు ఓపెన్గా నాకు వీడియో చేసి ఇచ్చినారు. ఏంటంటే ఆయన లోపల అంతర పంటలు అన్నీ పాడైపోయినాయి కానీ పామాయిల్ పంట ఒకటే మిగిలింది సార్. సో రియల్గా అది చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే రైతులకి అంతర పంటలు పెట్టిన చోట కానీ, లేకపోతే ఈ పంట చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్నో రకాల పంటలు పాడైపోయినా పామాయిల్ మాత్రం చెక్కు చెదరకుండా నిలబడి
రాజులాగా టీవీలాగా కూర్చుందంటే ఒక పామాయిల్ పంట వలన సాధ్యం. సో దయచేసి రైతులు మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగచ్చు. నా నంబర్ 8688452673 8688452673 ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా మీకు సలహాలు ఇవ్వగలుగుతాం. సార్ నా పేరు శ్రీను సార్, తునికి కౌడుపల్లి మండలం. మన 5 ఎకరాలు వేసాను. మనం ఆల్రెడీ ఫీల్డ్ లో మాట్లాడినాం సార్ అక్కడ. అవును, సిద్దిపేటలో వచ్చారు. ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ లో 2 రకాలు అంటున్నారు కదా సార్. ఇప్పుడు 2 రకాలు సీడ్స్, పొట్టి రకం ఒకటి పొడు రకం. అయితే ఇప్పుడు ఈ పొట్టి రకం ఏదైతే ఉందో అది కొద్దిగా దగ్గర నాటుకుంటే బెటరా, సేమ్ సైజ్ లో నాటుకుంటే బెటరా? సరే, నేను అది మీ జానికి కరెక్ట్గా చెప్తానండి. మొక్క ఏదైనా కూడా మీరు పొట్టి రకం అయినప్పుడు, ఆకు పొట్టిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా 9 మీటర్లు వేసుకోండి. ఎందుకంటే ఉత్తర మనం అంతర పంటలు వేసుకోవడానికి గాలి వెలుతురు ఉండటం వలన మంచి ఆదాయ వనరులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు 9 మీటర్లకే మీరు వేసుకోండి తప్పితే 9 మీటర్లు తగ్గద్దు. మేము అంతర పంటలు వేసుకోము సార్ అనుకున్నప్పుడు ఆలోచించాలి, కానీ 9 మీటర్లు స్టాండర్డ్గానే పాటించండి. అంటే మేము వేసేసాం సార్ అండి, ఒక రైతు అడిగారు. లేదు 9 మీటర్లు వేసుకోమనండి. అంటే మొత్తం ప్రపంచం మొత్తం మీద వాళ్ళు రీసెర్చ్ చేసి 40 మొక్కలు 57 మొక్కలు పిరమిడ్ కాన్సెప్ట్, అంతకు మించి మనం వేయకూడదు. తర్వాత ఏంటంటే మధ్యలో గాలి రాక, ఓరియంటేషన్ సరిగ్గా లేక ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాళ్ళు చెప్పిన ప్రకారమే మనం పోవాలి. అంతే, 57 మొక్కలు 9x9x9. ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని సవినయంగా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి మా గౌరవ అభిమాన మన జిల్లా కలెక్టర్ గారికి, మన వైవిఎస్టీ సాయి గారు ఎండి గారి చేత ఒక చిన్న మూమెంట్తో మేము సత్కరించాలి. ఈరోజు సుదినం మన గౌరవ ఉద్యాన శాఖ డైరెక్టర్ గారు, మా అభిమాన యాస్మిన్ భాషా మేడం గారిని కూడా, మా లివ్పాన్ ఎండి గారిని చిన్న మొమెంటోతో సత్కరించవచ్చు. థ్యాంక్ యూ మేడం. మీ యొక్క స్పీచ్ మాకు మీ యొక్క సందేశం మాకు చాలా విలువైంది. మా జిల్లా కలెక్టర్ గారు కూడా వారు ఎప్పుడైతే అప్పుడు మాకు సమయం కేటాయించి జిల్లా ఉద్యాన శాఖతో పాటు వ్యవసాయ శాఖ వారందరినీ కూడా సమీకరించి మాకు అందరికీ ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి ఎంతో రుణపడి ఉన్నాం సార్. అలాగే మీకు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాం రైతులందరికీ కూడా. మీ యొక్క సమయం తీసుకుని బైబ్యాక్ అగ్రిమెంట్, అలాగే వచ్చే సంవత్సరం నాటికి మేము వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి ఫ్యాక్టరీతో మెదక్ జిల్లా రైతుల ముందు మా మేడం గారి చేత సార్ చేతే మేము ఇనాగ్రేషన్ చేయగలమని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.